శాంతి. కొద్ది రోజుల నుండి బాబా ప్రతి మురళిలో మనకి ఆత్మిక దృష్టి, పరస్పరం మాట్లాడుతూ ఉన్న, కచేరీ చేస్తూ ఉన్న, ఎవరిని కలిసిన ఆత్మ సోదరుడితో మాట్లాడుతున్నాను అనే భావన రావాలి అన్నారు. బాయి దృష్టిని చాలా పక్కా చేసుకోవాలి అన్నారు. ఈరోజటి మురళిలో కూడా బాబా మళ్ళీ దాని విషయంలో చాలా గట్టిగా చెప్తున్నారు. క్రిమినల్ అసాల్ట్ సమాప్తం అవ్వాలి అంటే ఆత్మిక దృష్టితో చూడటం అలవాటు చేసుకోవాలి. సర్వీస్ బాబా చేయిస్తారు, కానీ ముందు మన స్థితిని మనం తయారు చేసుకోవాలి. బాబా ఈరోజు బోలి దాదిని కూడా మురళిలో గుర్తు చేయించారు. ఎలాగైతే లౌకికంలో తల్లి పిల్లలందరికీ భోజనం పెడుతుంది, పిల్లలందరూ తిన్న తర్వాతే అడుగు పొడుగు మిగిలింది ఏదో కొంత తల్లి తినేస్తుంది, అలాగే భండారి కూడా ఉంది అని బాబా వారిని మహిమ చేశారు. ఇది 29 జనవరి మురళి. मीठे बच्चे, जैसे बाप तुम्हारा श्रृंगार करते हैं ऐसे तुम्हें भी दूसरों का करना है. सारा दिन सर्विस करो, जो आए उसे समझाओ, फिक्रात की कोई बात नहीं. మధురమైన పిల్లలు, బాబా ఎలా మీ శృంగారం చేస్తున్నారో, మీకు అలంకరణ చేస్తున్నారో అలాగే మీరు కూడా ఇతరులది చేయండి. రోజంతా సేవ చేయండి. ఎవరొస్తే వారికి అర్థం చేయించండి. చింతించే విషయం ఏమీ లేదు. బాబా ఎలా అయితే జ్ఞానరత్నాలతో మన అలంకరణ చేస్తున్నారో అలాగే మనం కూడా జ్ఞానాన్ని వినిపిస్తూ ఇతరులకు అలంకరించాలి. గుణాలను, జ్ఞానాన్ని అలంకరణ కోసం ఉపయోగించాలి. రోజంతా సేవ చేయాలి. ఎవరొస్తే వారికి జ్ఞానం అర్థం చేయించాలి. చింత పెట్టుకునే అవసరం అయితే లేదు అంటున్నారు. ప్రశ్న, ఏ నాలెడ్జ్ కోటో మే కోయి హీ సమజ్తే వ ధారణ కర్తే హై, ऐसा क्यों? ఈ జ్ఞానాన్ని కోట్లలో కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు, ధారణ చేస్తారు. ఇలా ఎందుకు అంటున్నారు. ఈ జ్ఞానాన్ని కోట్లలో కొద్ది మంది అర్థం చేసుకుంటారు, ధారణ చేస్తారు. ఎందుకు ఇలా? జవాబు చెప్పారు బాబా. ఎందుకంటే మీరు అన్ని కొత్త విషయాలనే వింటున్నారు. మీరు చెప్తారు పరమాత్ముడు బిందు రూపుడు అని. ఇది విని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. శాస్త్రాల్లో అయితే ఇటువంటి విషయాలు ఎప్పుడు వినలేదు. ఇంతకాలం మేము భక్తి చేశాము, భక్తిలో ఒక విగ్రహాన్ని, మూర్తిని చూస్తూ వారి స్మరణ చేయడం, మహిమ చేయటం ఇది అలవాటైపోయింది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు కదా. ఎదురుగా జ్యోతిర్బిందువుని చూస్తున్నారు, మనసుతో జ్ఞాపకం చేయడం ఉంది. అందుకే తొందరగా అర్థం చేసుకోరు. కొందరైతే ఇంకా ఎటువంటి బాబా పిల్లలు మిడతల్లాంటి వారు తయారవుతున్నారంటే వారంటారు, ఇంకా బాబా మేమైతే తప్పనిసరిగా విశ్వానికి యజమానిగా అవుతాము, మాకు ఇలాంటి గొప్ప తండ్రి లభించారు, మేమెందుకు వారి చేయి విడిచిపెడతాము అంటారు. అన్నింటినీ బలిహారం చెయ్యాలి అనేటువంటి ఉత్సాహం వారికి కలుగుతూ ఉంటుంది. మొత్తం అంతా బాబా పైన బలిహారం చేస్తూ ఉంటారు. ఈరోజు పాట, దూరదేశంలో ఉండేవారు. దూరదేశంలో ఉండేటువంటి భగవంతుడు పరాయి దేశంలో వచ్చారు. ఎందుకు? ఎవరి కోసం? మన కోసం. మనందరినీ కూడా మన స్వంత దేశానికి తీసుకెళ్ళడానికి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे अच्छी तरह से जानते हैं. మధురాతి మధురమైన పిల్లలకు మంచిగా అర్థమైంది ఒక విషయం.
ఏంటి మనం ఎవరము? మనమందరం బాటసారులము అని. ఇది మన దేశం కాదు అని మీకు అర్థమైంది. అంటే ఇక్కడున్న ఈ లోకం భూమిపైన మొత్తం అంతా, అంతేకాని భారతదేశాన్ని మన దేశం కాదు అని అర్థం కాదు. ఇక్కడ ఈ ప్రపంచం మనది కాదు. మనం పరంధామం నుండి ఇక్కడికి వచ్చినటువంటి వారిని, పరంధామ వాసులం. ఇది మీకు అనిపిస్తుంది. ఈ బేహద్ నాటకము చాలా పెద్ద రంగస్థలం వంటిది. ఇదొక పెద్ద నాటక వేదిక. ఎంత పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి దీనికి. ఏవి లైట్స్? ఇప్పుడు వెలుగుతుంది పైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ లైట్స్ అంటున్నారు. పగలంతా సూర్యుడు సింగిల్ లైట్, రాత్రంతా చంద్రుడు, నక్షత్రాలు. ఇవి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. ఆత్మకి తెలుసు మనమందరం యాక్టర్స్ అని. నంబర్ వారీగా అందరూ తమ తమ పాత్రను పూర్తి చేసుకొని మళ్ళీ తమ సమయానికి క్రిందకు వస్తారు. పాత్ర వహించడానికి ఇంటికి వెళ్తారు, మళ్ళీ వస్తారు. మొట్టమొదట మీరు ఇంటికి తిరిగి వెళ్ళి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళే ఫస్ట్ వస్తారు. ఫస్ట్ పైకి వెళ్ళిన వారే ఫస్ట్ క్రిందకి వస్తారు. ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి, ధారణ కూడా చెయ్యాలి. నాటకంలో మీరు యాక్టర్స్. మరి ఎవరైనా యాక్టర్స్ ఒకరికొకరి ఆక్యుపేషన్ గురించి తెలుసుకోకపోతే దాన్ని ఏమంటారు? మీరు యాక్టింగ్ చేస్తున్నారు, మీ పాత్ర ఏంటి అందులో అంటే ఏమో తెలియదు. ఈ డైలాగ్ చెప్పమన్నారు, చెప్పాను, అంతేకాని నా పాత్ర ఏంటో నాకు అర్థం కాలేదు అంటే వాళ్ళని ఏం యాక్టర్ అంటారు? యాక్టర్కి తన రోల్ ఏంటి అనేది ఒక అవగాహన ఉండాలి కదా. డ్రామా యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకోవడంతో మీరిప్పుడు ఇలా అవుతున్నారు అని ఆ నాలెడ్జ్ మీకుంది. ఈ చదువు అన్నింటికంటే అతీతమైనది. బాబా బీజరూపుడు, నాలెడ్జ్ఫుల్. ఏ విధంగా కామన్గా బీజాలు ఉంటాయి, వాటితో వృక్షాలు వస్తాయి. వాటి నాలెడ్జ్ అయితే చాలామందికి ఉంటుంది. మొట్టమొదట చిన్న చిన్న ఆకులు వస్తాయి, చిగురుటాకులు వస్తాయి, తర్వాత పెద్దగా అవుతాయి. అది మొక్క నుండి పెద్ద వృక్షం అయిపోతుంది, వృద్ధి చెందుతుంది. కొంచెం టైం పడుతుంది కదా. బీజం వేయగానే వృక్షం రాదు. బీజం నుండి 2 ఆకులు, ఆ 2 ఆకుల తర్వాత నెమ్మదిగా చిన్న మొక్క కాస్త పెద్ద మొక్కగా, ఆ మొక్క నుండి నెమ్మదిగా అది కాండం బలంగా ఫామ్ అవుతూ వృక్షంగా మారుతుంది. బాబా స్వర్గ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్, హెవెన్ స్థాపన చేసేందుకే వారు రావాల్సి వస్తుంది. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇది అనాది అవినాశి డ్రామా. ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. బాబా అయితే ఒక్కసారి మాత్రమే వస్తారు. గాయనం ఉంది కదా, దూరదేశంలో ఉండేవాడు రావణ రాజ్యం పరాయి రాజ్యంలో ఇక్కడికి వచ్చారు. దూరదేశంలో ఉండేవారు ఇక్కడ ఈ రావణ రాజ్యంలోకి వచ్చారు. రావణ రాజ్యంలో రాముడు రావాల్సింది. ఎందుకంటే సీత పిలుస్తుంది. సీతలందరూ దుఃఖంలో ఉన్నారు, పిలుస్తున్నారు. కాబట్టి రాముడు తప్పకుండా ఈ రావణ రాజ్యంలో రావాల్సిందే. మీ బుద్ధిలోనే ఈ జ్ఞానం ఉంది. మరి బాబా అర్థం చేయిస్తున్నారు ఆత్మలందరికీ, మీరందరూ బాటసారులు, మీరందరూ కలిసి పాత్ర వహిస్తూ ఉన్నారు. కానీ అందరి పాత్ర ఒకే విధంగా అయితే ఉండదు కదా. మీకు తెలుసు, ఎవరి టైం ఎప్పుడుంటే అప్పుడే ఆత్మ పైనుండి క్రిందకు వస్తుంది అని. మొట్టమొదట దేవతలు వస్తారు. ఆ సమయంలో ఇతర మతాలు ఏవి కూడా ఉండవు, చాలా కొద్దిమందే ఉంటారు. నెమ్మదిగా అది వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు ఆత్మలు శరీరాలను విడిచి అందరూ తిరిగి వెళ్తారు.
ఈ విషయాలన్నీ బాబా మీ బుద్ధిలో కూర్చోబెట్టారు. మీరు ఆత్మలు, ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. మనం బీజము మరియు వృక్షం యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకున్నాం. బీజం పైన ఉంది, మొత్తం వృక్షం శాఖలు కొమ్మలు అన్నీ క్రింద ఉన్నాయి, విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు ఈ వృక్షం అంతా శిథిల స్థితికి చేరుకుంది అంటున్నారు. మీరు పిల్లలు ఈ వృక్షం యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకున్నారు. ఇంతకుముందు ఋషులు మునులు అడిగేవారు, అంటే భగవంతుని యొక్క అంతు మేము కనుక్కోలేకపోతున్నాము అని వాళ్ళని ఎవరు అడిగినా కూడా నేతి నేతి అనే సమాధానమే ఇస్తూ వచ్చారు. రచయిత యొక్క ఆది మధ్యాంతాలు ఎవ్వరూ తెలుసుకోలేరు, అది ఎవరి తరము కాదు అని అనేవారు. వాళ్ళకే తెలియనప్పుడు ఇక సామాన్యమైనటువంటి వారికి, ఇప్పుడున్న తమో ప్రధాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పరంపరగా అయితే ఎలా ఉండదు కదా. ये सब बातें अच्छी तरह से धारण करनी है. మరి వాళ్ళకే తెలియనప్పుడు, మధ్యకాలంలో ఉన్న వాళ్ళకి అస్సలు ఏమాత్రం భగవంతుని యొక్క పరిచయం తెలియదు అన్నప్పుడు, భగవంతుడు సర్వవ్యాపి అని, ఇదే భగవంతుని పరిచయము అని ఇప్పుడు ఎవరైనా చెప్పి ఇది పరంపర నుండి ఉంది అని చెప్తే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఎందుకంటే ద్వాపరయుగం నుండి ఉన్నటువంటి ఋషులు మాకు తెలియదు అన్నారు కదా. మరి మధ్యకాలంలో ఉన్న వాళ్ళందరూ తెలియదు అని, అంతిమ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు తెలుసు ఇదే అని ఎలా చెప్తారు? ముందున్న వాళ్ళకి తెలిస్తేనే తర్వాత ఉన్న వాళ్ళకి అది అందుతుంది కదా. ఇవన్నీ మీరు మంచి రీతిగా ధారణ చేయాలి, మర్చిపోకూడదు. చదువు కూడా మంచిగా చదువుకోవాలి. చదువు మరియు యోగ బలంతోనే మీరు ఉన్నత పదవిని పొందుతారు. పవిత్రంగా కూడా తప్పనిసరిగా అవ్వాలి. కేవలం బాబా తప్పితే ఇంకెవ్వరూ పవిత్రంగా తయారు చేయలేరు. ఇంకెవరిలో ఆ శక్తి లేదు. పవిత్రత ధారణ పైన పక్కగా నడిపించగలిగే సామర్థ్యము ఒక్క భగవంతుల్లోనే ఉంది. ఇంతగా సూక్ష్మ లెవెల్లో కూడా బాబా ప్యూరిటీని ప్రాక్టీస్ చేయిస్తారు. అలా ఇంకెవరు చేయించలేరు. వినాశీ ధనం యొక్క దానం చేసేటువంటి వారు రాజ్య కులంలో లేదా మంచి కులంలో వెళ్ళి జన్మ తీసుకుంటారు. కానీ మీరు పిల్లలైతే చాలా గొప్పలోకెల్లా గొప్ప ఇంట్లో జన్మిస్తారు. కొత్త ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది. ఈ ప్రపంచం యొక్క విస్తీర్ణంతో పోలిస్తే అక్కడ జనసంచారం ఉండేటువంటి ప్రదేశాలు తక్కువే ఉంటాయి. సత్యుగంలో దేవతలందరూ ఒక చిన్న ఊర్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి ఏమంటారు బాబా, ఒక్కొక్కరి ఇల్లు ఒక ఊరంత ఉంటుంది. ఇప్పుడు మొత్తం విశ్వం అంతా ఒక ఊరులాగా ఉంటుంది. ఇప్పుడు కూడా గ్లోబల్గా చూస్తూ మొత్తం అందరూ కనెక్ట్ అయిపోయి ఉండడం ద్వారా ఏమంటున్నారు, ప్రపంచమంతా కూడా ఒకే లివింగ్ రూమ్ లాగా ఉంది అంటారు. మొత్తం అందరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి. సత్యుగంలో అలాగే ఉంటుంది. కానీ అది ఏరియా లెక్కతో చూసినట్లయితే ఇప్పుడున్నంత విస్తారం లేదు కాబట్టి, చిన్నది కాబట్టి అలా బాబా చెప్తున్నారు. మొదట్లో బాంబే ఎంత చిన్నగా ఉండేది, ఇప్పుడు చూడండి ఎంత వృద్ధి పొందిందో. ఆత్మలందరూ తమ తమ పాత్రలు వహిస్తూ ఉన్నారు. అందరూ బాటసారులే. బాబా ఒక్కసారి వచ్చి ఈ యాత్ర నేర్పిస్తారు. ఈ బాటసారి ఒక్కసారే వస్తారు. హో తుంబి ఏకీ బార్కే ముసాఫిర్, మీరందరూ కూడా ఒకసారి యొక్క యాత్రికులే అంటున్నారు. అంటే ఒకసారి యాత్ర చేసేవారే. మీరు కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. పైనుండి వచ్చేది మనం ఒక్కసారి కల్పంలో. జన్మలు చాలా చాలా తీసుకుంటాం, కానీ ప్రతి జన్మకి పైకేం వెళ్ళం, పరంధామంకేమీ వెళ్ళం. జన్మలన్నీ పూర్తి చేసుకున్నాకే ఫైనల్గా
ఇంటికి వెళ్ళేది అందరిది ఒకేసారి. ఇంటికి వెళ్ళే టైం అందరిది ఫిక్స్. అందరూ ఒకేసారి ఇంటికి వెళ్తారు. కాకపోతే ఒకరు ముందు ప్రవేశిస్తారు, కొందరు వెనకాల. గుంపు చాలా ఉంటే ముందు వెనక అవుతుంది కదా, అలా. కానీ వెళ్ళడం అయితే అందరూ ఒకేసారి, మ్యాక్సిమం ఒకేసారి వెళ్తారు. రావడం మాత్రం ఎవరి సమయానికి వాళ్ళు వస్తారు. ఎక్కడైనా అంతే కదా. ఏదైనా స్కూల్లో చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఒక్కొక్కరు వాళ్ళ టైంకి వస్తూ ఉంటారు. క్లాసుకి కూడా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి నెమ్మదిగా వస్తారు, జాయిన్ అవుతూనే ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా 5 నిమిషాల్లో అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అలా బాబా అంటున్నారు, రావడం సమయము అందరిది వేరువేరుగా ఉంది, కానీ వెళ్ళడం అయితే ఒకసారి వెళ్తారు. 21 తరాలు అంటారు. 21 జన్మల కోసం ఉన్నత పదవిని మనం పొందుతాం. బాబా ఇప్పుడు అమరలోకానికి తీసుకెళ్లేందుకు అమర కథను వినిపిస్తూ ఉన్నారు. మరి ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని మీరు స్వతహాగా తీసుకుంటారు. అకాల మృత్యువులు అనేవే ఉండవు. ఇంకా సత్యుగంను అమర లోకం అంటారు. మృత్యు యొక్క భయమే లేదు అక్కడ. అకస్మాత్తుగా మరణించడం కూడా ఉండదు. అయ్యో అప్పుడే మరణించారా, అంత చిన్న వయసులో పోయారా, ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతారు కదా. అటువంటివి అక్కడ ఉండవు. అక్కడ వయసు ఫిక్స్డ్గా 150 సంవత్సరాలు జీవించి చక్కగా అందరికీ చెప్పి మరీ వెళ్ళిపోతారు. ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటారు. వాళ్ళకి సంతోషం, ఇంకా చిన్న బాలుడి శరీరం మళ్ళీ కొత్త శరీరం దొరుకుతుంది అని చాలా సంతోషంగా ఉంటారు. అసలు దుఃఖంతో ఏడవటము ఇదేమీ ఉండదు. బాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక సర్పం పైన కుబుసము లేయర్ని వదిలేస్తుంది. సర్పం అదేమైనా ఏడుస్తుందా? సర్పం ఏడవదు కదా. ఆత్మలోని బుద్ధి ఉంది. శరీరం అయితే పూర్తిగా భిన్నమైనటువంటిది, దాంట్లో ఆత్మ ఉండదు. ఉన్ని ఆత్మ నా హోతి తో శరీర్ చల్ నా సకే. ఒకవేళ శరీరంలో ఆత్మ లేకపోతే ఆ శరీరం నడవదు, పని చెయ్యదు. మరి ఎలా శరీరం తయారవుతుంది? ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది? ఇవన్నీ విషయాలు చాలా అద్భుతమైనటువంటివి. ఆత్మ లేకపోతే శరీరము ఒక శవమే. ఆత్మ లేకుండా ఉన్నటువంటి శరీరం ఎలా ఉంటుంది? ఎంతసేపు దాన్ని మీరు ఉంచుకోగలుగుతారు? అది పూర్తిగా కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది కదా. నెమ్మదిగా ఒక 4 రోజులు అలా ఉంచారనుకోండి, ఎలా ఉంటుంది ఆ శరీరం? ఆత్మ లేకుండా అస్సలు శరీరాన్ని ఎవరు పెట్టుకోరు. అవి ఎక్స్పెరిమెంట్లకు చేయడానికి మాత్రమే కాలేజీలలో ఉంచుకుంటారు. చాలా సంవత్సరాలైనా కూడా దానిపైన చాలా కెమికల్స్ వేసి. ఆత్మలోని మరి అన్నీ ఉన్నాయి, శక్తులన్నీ ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మే శరీరం ద్వారా చేస్తుంది కర్మలు. బాబా చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలు, మీ స్వర్గము ఇది వండర్ఫుల్ వరల్డ్. రావణ రాజ్యంలో 7 వండర్స్ని చూపిస్తారు. రామరాజ్యంలో అయితే బాబా అంటున్నారు ఒకటే వండర్ ఉంది, స్వర్గం. ఆ వండర్ కేవలం చూసి రావడానికి కాదు, సందర్శించుకొని వచ్చేందుకు కాదు, వెళ్ళక్కడే ఉంటారు. ఇక్కడ నచ్చిందని చెప్పి ఎవరైనా నేను తాజ్మహల్లో పడుకుంటాను 2 రోజులు ఉంటానంటే ఉండనిస్తారా? ఉండనివ్వరు. అవి కేవలం సందర్శించుకునే వేళల్లోనే సందర్శించుకొని వచ్చేసేయాలి. ఉండడానికి లేదు అవకాశం ఎక్కడైనా సరే. ఏ వండర్ ఆఫ్ ద వరల్డ్లో అయినా 7 వండర్స్ చూపిస్తారు. కానీ మనం ఏదైతే వండర్ ఆఫ్ ద వరల్డ్ స్వర్గం అంటున్నామో అక్కడ వెళ్ళి మీరు ఉంటారు అంటున్నారు బాబా. అర్థకల్పం వరకు స్థిరంగా ఉంటారు. మనుషులైతే అసలు చూడరు. చాలామందికి వాళ్ళ భాగ్యంలో దాని ప్రాప్తే లేదు.
అందరి నోటి నుండి స్వర్గం అనే పేరు వెలువడుతుంది, కానీ ఇప్పుడు మీరు బుద్ధితో అర్థం చేసుకుంటున్నారు. ఏదో ఒకటి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. బాబా వినాశనము మరియు రాజధాని యొక్క సాక్షాత్కారం చేసుకున్నారు. అర్జునునికి సాక్షాత్కారం జరిగినట్టుగా చూపించారు కదా. ఇప్పుడు నిజంగా అదే గీతా ఎపిసోడ్ రిపీట్ అవుతుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇది పురుషోత్తమ సంగమ యుగం. బాబా వచ్చి ఇక్కడే రాజయోగాన్ని నేర్పిస్తారు. మీరు దీనితోనే ఇంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. మీరు చాలా మజాగా ఆనందంలో ఉన్నారు. ఇక్కడ మనుషులు ఏడుస్తారు, దీపం వెలిగిస్తారు. ఆత్మకు అంధకారం ఉండకూడదు అని ఎవరైనా మరణిస్తే దీపం వెలిగించి ఇంకేడుస్తూ ఉంటారు. సత్యుగంలో ఇలాంటి విషయాలేమీ ఉండవు. సత్యుగంలో అందరి ఆత్మ జ్యోతి వెలిగే ఉంటుంది. ఇంటింటిలో ప్రకాశం ఉంటుంది. ఇక్కడైతే మనుషులు ఇంటింటిలో దీపాలు వెలిగించుకుంటారు, లైట్లు వేసుకుంటారు. సత్యుగంలో మాత్రం అలా అవసరం ఉండదు. బాబా చెప్తున్నారు, ఈ అన్ని విషయాలు మీరు మంచిగా బుద్ధిలో ధారణ చెయ్యాలి. బాబా మరియు రాజధానిని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మీకు తెలుసు ఈ సమయంలో మన రాజ్యము నడుస్తుంది అని. ఏ రాజ్యం? ఇప్పుడైతే మనం స్వరాజ్యం, స్వయం పైన రాజ్యం చేస్తున్నాం. తర్వాత మన రాజధాని ఏర్పడుతుంది. ఇప్పుడు రాజధాని లేదు, రాజ్యం స్వయం పైన నడుస్తుంది అంతే. ఎవరైతే చాలా కాలంగా విడిపోయిన పిల్లలు ఉన్నారో వారే బాబాతో కలుస్తారు. వారితోని బాబా మాట్లాడుతారు, వారికే చదివిస్తారు. పిల్లలకి తెలుసు ఈ సమయం యొక్క విషయాలన్నీ కూడా పండగల రూపంలో జరుపుకుంటారు అని. శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుతూ ఉంటారు. శివుడైతే ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారు భారతదేశంలో ఎలా వస్తారు? వారే స్వయంగా ఈ విషయాలను తెలియజేశారు. బాబా అంటారు, నేను కూడా ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే కదా నేను మాట్లాడగలిగేది, నేను చెప్పేది మీరు వినగలిగేది. లేకపోతే పిల్లలందరినీ జ్ఞానంతో నేను ఎలా అలంకరించను? మీ అందరికీ జ్ఞానంతో అలంకరణ జరుగుతూ ఉంది కదా. మీరు ఇతరులది కూడా చెయ్యాలి. అంటే మనం ఇతరులను జ్ఞానరత్నాలతో అలంకరించాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చెయ్యాలి. ఇదంతా చాలా సహజమైన విషయం. కానీ మనుషుల బుద్ధి ఎంత డల్గా మారింది అంటే ఏమీ అర్థం చేసుకోవటం లేదు. సమయం తీసుకుంటూ ఉంటారు. మీరు ప్రదర్శనలో అన్ని విషయాలని అర్థం చేయిస్తూ ఉంటారు. ఏదొస్తే అది అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరొస్తే వాళ్ళకి అర్థం చేయిస్తూ ఉంటారు. ఇదంతా డ్రామానుసారంగా. చింతించే విషయం ఏమీ లేదు. పిల్లలు అంటారు, బాబా నా బుర్ర తినేస్తూ ఉన్నారు వీళ్ళు, ఇంతమందికి చెప్పాను ఎవరూ తయారు కాలేదు అంటారు. బాబా ఏమంటారు, పిల్లలు కోట్లలో కొందరు, కోట్ల మందికి వినిపిస్తే కొందరు తయారవుతారు అంతే. విన్న వాళ్ళందరూ బాబా పిల్లలుగా అవ్వరు. ఇది బాబా ముందుగానే చెప్పేస్తున్నారు. మీరేమంటారు, పరమాత్మ బిందువు అని. శాస్త్రాల్లోనేమో అలాంటి విషయాలు లేవు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కూడా ఇంతకుముందు కన్ఫ్యూజ్ అయ్యారు కదా. ఆదిలో మీరు కూడా మొదటిసారి విన్నప్పుడు ఇదేంటి అని వింతగా అనిపించింది కదా. కొందరికైతే 2 సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకోవడానికి. కొందరు అంటారు, నాకు చాలా టైం పట్టింది, అసలు 5 ఏళ్ల వరకు మురళి రోజు వినేవాడిని, ఏం అర్థమయ్యేది కాదు అంటారు. అయినా ఏదో బాబా ప్రేమ లాగేది, నేను రోజు వినేవాడిని, తర్వాత నా జ్ఞానం యొక్క రహస్యాలన్నీ తెలిసాయి అంటారు. డ్రామాలో అలా పాత్ర ఉంది. మరి భక్తి చాలా కాలంగా చేస్తూ వచ్చారు కాబట్టి దాని ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. డ్రామాలో అలా పాత్ర ఉంది. మీరు బ్రాహ్మణులు తప్ప ఇదెవరూ తెలుసుకోలేరు. విరాట్ రూపం యొక్క అర్థం కూడా తెలుసుకున్నారు. మీరే మొత్తం ఈ పల్టీ కొట్టే ఆటలో తిరుగుతూ ఉన్నారు, చక్రంలో తిరుగుతున్నారు. దీన్ని విరాట నాటకం అని కూడా అంటారు. దీని జ్ఞానమంతా మీలో ఉంది. ఆ కాలేజీల్లో ఏమేం చదువుకుంటారు చూడండి, ఇక్కడ అటువంటి విషయాలు లేవు.
సైన్స్ వృద్ధి పొందుతూ ఉంటుంది, దాంతో వినాశనమే జరుగుతుంది. ఇప్పుడు భలే మీరు అర్థం చేయిస్తూ ఉన్నారు, కానీ ఎవరో అతి కష్టంగా అర్థం చేసుకుంటారు. కొందరంటారు మీరు చెప్పేది చాలా బాగుంది అని. ఇవి ప్రతిరోజు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎంత పని ఉన్నా సరే మీరు బాబా నుండి వారసత్వం అయితే తీసుకోవాల్సిందే. అంటే మీకు లౌకిక పనులు ఎన్ని ఉన్నా, మిగతా ఎంత బిజీగా ఉన్నా బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాల్సిందే. ఇది లెక్కలేనంతగా అనేక జన్మల కోసం మీ సంపాదన. కాబట్టి దీనిపై అటెన్షన్ ఇవ్వాలి. బాబా అంటారు, పిల్లలు నా బుద్ధిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంది, అదే నేను మీకు కూడా అర్థం చేయిస్తూ ఉన్నాను. బాబా ఏది అర్థం చేయిస్తూ ఉన్నారో ఇది అక్యురేట్గా ఉంది. ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో కలవదు. ఎంత సూక్ష్మత ఉంది. మీరు చక్రంలో తిరుగుతూ వచ్చారు, డ్రామా పేను వలె నడుస్తూ ఉంది. ఒకటే చక్రం 5000 సంవత్సరాలు పడుతుంది. మరి ఇందులోని మొత్తం ఆటంతా ఇమిడి ఉంది. దీన్ని తెలుసుకోవాలి. సత్యుగంలో గోవులన్నీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జైసా ఆప్కా పద్ వైసా ఫర్నిచర్ వైసా మకాన్. ఇంకా గోవుల గురించి చెప్తూ బాబా అంటున్నారు, ఇక పదవి విషయానికి వస్తే మీరు పొందినటువంటి పదవిని బట్టి మీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది అంటున్నారు. అక్కడ చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ ఫర్నిచర్ ఏంటి, భవనాలేంటి, చాలా ఆర్భాటం ఉంటుంది. సంతోషం కూడా ఆత్మకి చాలా కలుగుతుంది. మన ఆత్మ తృప్తిగా ఉంటుంది. తృప్త పరమాత్మ అని అయితే అనరు కదా, ఏమంటారు? ఆత్మ తృప్తి చెందింది అంటారు. హా బాబా తృప్త హుయి. పిల్లల్ని బాబా అడుగుతారు, మీ ఆత్మ తృప్తి చెందిందా అని. అప్పుడు పిల్లలు ఏమంటారు? అవును బాబా, నా ఆత్మకి ఇప్పుడు తృప్తిగా ఉంది అని చెప్తుంది. తో యే సబ్ ఖేల్ చల్తా ఆయా హై. మరి ఇవన్నీ ఆటలు అలా నడుస్తూ వచ్చాయి అంటున్నారు. బాప్ జో సమझाते हैं ये भी ड्रामा का खेल है. బాబా ఏది అర్థం చేయిస్తున్నారో ఇదంతా కూడా డ్రామా ఆట. ఇప్పుడు మీరు రెజ్యునేట్ చేస్తున్నారు. మీ కాయ కల్పవృక్ష సమానంగా అవుతుంది. పేరే అమరలోకం, ఆత్మ అమరమే, అలాగే లోకము అమరమే. మృత్యు అనేది అక్కడ ఉండదు. బాబా ఆత్మలతో మాట్లాడుతున్నారు. అకాల ఆత్మకు ఇది సింహాసనం, ఇక్కడ ఆత్మ కూర్చొని ఉంది, దాంతోని మాట్లాడుతున్నారు. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. మనం ఆత్మలం. బాబా మనకు చదివించేందుకు వచ్చారు. బాబా దృష్టి ఎల్లప్పుడూ ఆత్మలపైనే ఉంటుంది. మీకు కూడా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు ఎల్లప్పుడూ సోదరు దృష్టితోనే చూసుకోండి, సోదరుడితో మాట్లాడండి. ఇంకా క్రిమినల్ దృష్టి వెళ్ళదు. ఈ ప్రాక్టీస్ చాలా బాగా చేయాలి. మనం ఆత్మలం. ఇన్ని జన్మలు తీసుకొని పాత్ర వహించాం. మనం పుణ్యాత్మగా ఉండేవారిమి, మనమే పవిత్ర ఆత్మగా అయ్యాం. బంగారంలోని కల్తీ కలుస్తుంది కదా. ఏ ఆత్మలైతే చివరికి వస్తాయో, అంతిమంలో పైనుండి వస్తాయో, ఆ ఆత్మలు ఏమంటారు? వాళ్ళందరూ కూడా కొంత పర్సంటేజ్లో వాళ్ళ ఆత్మ స్టార్టింగ్ రాగానే బంగారంలాగా ఉంటుంది కదా, అంటే ప్యూర్ స్టేజ్లో ఉంటుంది కదా. పవిత్రమైన ఆత్మలే పైనుండి వస్తాయి. కొంచెం పవర్ తగ్గిపోతుంది, కానీ 1-2 జన్మలు తీసుకుంటారు. ఇంకా పెద్దగా పాత్ర ఏమీ ఉండదు వాళ్ళది. బాబా మురళి నడిపిస్తున్నారు కదా, ఇదే ఖజానా. ఎప్పటి వరకు బాబా ఇస్తూ ఉంటారో అప్పటి వరకు జ్ఞానాన్ని తీసుకుంటూ బాబాని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. స్మృతితోనే మీరు ఎవర్ హెల్దీగా తయారవుతారు. మౌనంగా ఉండి కూర్చోవడంతో చాలా లాభం ఉంటుంది. మనాభవ. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. బాబా ప్రతి విషయాన్ని మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడైతే
అనర్థం జరుగుతూ ఉంది ప్రపంచంలో. అన్నింటికంటే పెద్ద అనర్థం ఏంటి ప్రపంచంలో జరుగుతున్నది? కామ వికారం అధికారికంగా నడిపించటం. దానికి కూడా బాబా అన్నారు, ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇచ్చేటువంటి చర్య అది. అన్నింటికంటే చీచి హింస అది. అందుకే దీన్ని నరకం అన్నారు. స్వర్గము, నరకము, వీటి అర్థాలు కూడా ఎవరు తెలుసుకోవట్లేదు. వాహి నెంబర్ 1, నరక్ హే నెంబర్ లాస్ట్. స్వర్గం అనేది నెంబర్ 1, నరకం అనేది నెంబర్ లాస్ట్ అంటున్నారు. మీకు తెలుసు, మనం ఈ విశ్వ నాటకంలోని యాక్టర్స్. మీరైతే నేతి నేతి అని అన్నారు కదా, మీరు శ్రీమతంతో మంచి చిత్రాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. మనుషులు చూడగానే సంతోషపడతారు, సహజంగా అర్థం చేసుకుంటారు. ఇలా చిత్రాలు తయారు చేయడం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. చివరికి మీరు బాబా స్మృతిలోనే ఉంటారు. సృష్టి చక్రం కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కొత్త ప్రపంచం ఎవరు తయారు చేస్తారు? మరి పాత ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు? ఈ అన్ని విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. సతో రజో తమోలోకి అందరూ రావాల్సిందే. ఇప్పుడైతే ఇది కలియుగం. దీని గురించి ఎవరికీ తెలియదు. బాబా వచ్చి మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఎవరికి అసలు ఆలోచనలో కూడా రాది విషయం. స్వర్గం ఏంటి, యజమాని ఏంటి? ఆశ్చర్యంగా చూస్తారు ఇలా చెప్తే. మీరిప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. రచయిత అయిన బాబా వీరిలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను మీ ఆత్మలందరికీ తండ్రిని, అనంతమైన టీచర్ని. ఇది సంగమ యుగం, పురుషోత్తమ యుగం. సత్యుగం మరియు కలియుగాన్ని పురుషోత్తమం అని అన్నారు. సంగమ యుగాన్ని మీరు పురుషోత్తమ యుగం అంటారు, ఎందుకంటే ఇక్కడే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. బాబా ఇక్కడే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రోజు రోజుకి పిల్లల్లో అర్థం చేయించడము, జ్ఞానము తేలికవుతుంది. ఎందుకంటే చిత్రాలు చక్కగా, టూల్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. మంచిగా రెడీమేడ్గా ఈజీగా అర్థం చేయించడానికి చాలా విషయాలు ఉన్నాయి. వృక్షం వృద్ధి పొందుతూ ఉంటుంది. దీపం పైన చాలామంది మిడతలు బలిహారం అవ్వడానికి వస్తూ ఉంటారు. ఇలాంటి తండ్రిని ఎవరు వదిలిపెడతారు అంటారు. ఇంకా బాబా బస్ మేము ఇంకా మీ దగ్గరే కూర్చుంటాం, ఇదంతా మీకోసమే, ఇంకా బాబా మాదంటూ ఏమీ లేదు అంటారు. ఇంత ఉన్నతమైన తండ్రిని నేను ఎలా వదులుకుంటాను అని చెప్తారు. చాలా మందిలో జోష్ వచ్చేస్తుంది. బాబా నుండి విశ్వం యొక్క రాజ్యభాగ్యంను తీసుకుంటూ ఉన్నాను, నేనెందుకు దీన్ని వదిలిపెడతాను అని అంటారు. ఇక్కడే స్వర్గంలో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడే నేను అన్నీ పొందుతున్నాను, నాకైతే ఇక్కడే స్వర్గం ఉంది అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బాబా అన్నారు, ఇక్కడ ఏ సమయంలో అయినా మృత్యు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు స్వర్గంలో ఉన్నానని అనుకున్నా, ఎలా అనుకున్నా, మృత్యువైతే ఆకస్మిక మృత్యువులు కదా ఇక్కడ. మరి దీని స్వర్గం అనాలా? అకస్మాత్తుగా మృత్యు ఉంటే, అకాల మరణాలు జరుగుతూ ఉంటే దీన్ని స్వర్గం అని ఎలా అంటారు? यहाँ कोई कॉल भी नहीं आ सकता, परंतु बाप की श्रीमत लेनी पड़े। बाप कहेंगे ऐसे नहीं करना है, उछल तो आएगी, परंतु ड्रामा में ऐसे नहीं है जो सब यहाँ बैठ जाए। బాబా అన్నారు, మీరు మధుబన్కి వచ్చారంటే చాలా హాయిగా ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ ఏమీ సమస్యలు ఉండవు మీకు. కానీ బాబా శ్రీమతంను తీసుకోవాల్సి వస్తుంది. ఊరికే మీ అంతటా మీరు డిసైడ్ చేసుకొని నేను ఉండిపోతాను అని కాదు, బాబాని అడగాలి. బాబా చెప్తారు, పిల్లలు ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని. ఎందుకంటే అందరికీ ఉత్సాహం కలుగుతుంది, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే ఉంటాను అని. కానీ డ్రామాలో అలా అందరూ వచ్చి అక్కడే కూర్చోవడం అనేది లేదు. జోష్లోకి వస్తారు, అందుకని నేను ఇక్కడే ఉంటానని అంటారు. బాబా అంటారు, పిల్లలు ఇదంతా సమాప్తం అయిపోయేదే ఉంది. ఎవరి పాత్ర ఎలా ఉందో అలా వహిస్తూనే ఉంటారు.
నెమ్మది నెమ్మదిగా అందరూ ఈ జ్ఞానాన్ని వింటారు, తెలుసుకుంటారు. బాబా చెప్తారు, మీరు ఎల్ఎల్బి ఐసిఎస్ చదువుతూ ఉన్నారు, దీంతో ఏం లభిస్తుంది? లా చేస్తూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఏం చేస్తారు అంటున్నారు. రేపే శరీరాన్ని విడిచిపెడితే మీకు ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. అదైతే వినాశీ విద్య. ఇక్కడ అవినాశీ విద్య ఉంది. ఇది అవినాశి తండ్రి మీకు ఇస్తున్నారు. సమయం అయితే చాలా కొద్దిగా ఉంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి, ఈ జన్మలోనే అవ్వాలి. అది కూడా బాబా స్మృతితోనే తయారవుతారు. మరి ఇప్పుడు దైహిక ధర్మాలన్నీ వదిలి నిరంతరం నా స్మృతిలో ఉండండి అంటున్నారు. శరీరం పైన నమ్మకం ఏమీ లేదు. చదువుతూ చదువుతూ కూడా మరణిస్తారు. మరి బాబా పని ఏంటి? అర్థం చేయించడం. పిల్లలు, ఎమర్జెన్సీ పీరియడ్ నడుస్తుంది, ఇంకా దీంట్లో సమయాన్ని వృధా చేయకండి. ఏ కొద్ది సమయం ఉన్నా మీరు మీ పదవిని తయారు చేసుకోవడానికి, భవిష్యత్తు కోసం సేవ చేయండి అంటారు. ఆ చదువులో ఏం సంపాదన ఉంటుంది, ఈ చదువులో ఏం సంపాదన ఉంటుంది, రెండిటిని గురించి మీరు తెలుసుకున్నారు. శివబాబా యొక్క బండారా నిరంతరం భర్పూరుగా ఉంటుంది. ఇంతమంది పిల్లలకు పాలన జరుగుతూ ఉంది. చింత యొక్క విషయమే లేదు. ఎవరు ఆకలితో మరణించరు. లౌకిక తండ్రి కూడా చూస్తాడు కదా, పిల్లలకి తినడానికి ఏమీ లేదు అంటే తను కూడా తినడు. పిల్లల దుఃఖము తండ్రి సహించలేడు. మొదట పిల్లలు, తర్వాతే తండ్రి. తల్లి అయితే అందరికంటే ఆలస్యంగా తింటుంది. పిల్లలందరికీ పెట్టగా మిగిలింది ఏదో కొంత ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయి ఎండిపోయినది, రుచి లేనిది కూడా తినేస్తుంది. మన భండారి కూడా అటువంటి వారే, బోలిదాతి కూడా అలాంటి వారే. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ఫస్ట్ పాయింట్, సోదర దృష్టిని పక్కా చేసుకోవాలి. నేను ఆత్మను, ఆత్మ సోదరునితో మాట్లాడుతున్నాను. ఈ అభ్యాసం చేసి చెడు దృష్టిని పరివర్తన చేసుకోవాలి. సోదర దృష్టిని పక్కా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా జ్ఞాన ఖజానాని ఇస్తూ ఉంటే బాబా స్మృతిలో కూర్చొని బుద్ధిరూపి జోలిలో ఖజానాను నింపుకోవాలి. బాబా జ్ఞానం యొక్క ఖజానాను ఇస్తూ ఉంటే మనమేం చేయాలి? స్మృతిలో కూర్చొని బుద్ధిరూపి జోలితో ఖజానాలను నింపుకోవాలి. అంటే బుద్ధిరూపి జోలిలో ఖజానాలను, జ్ఞానం యొక్క పాయింట్స్ని నింపుకోవాలి. డైరీలో పాయింట్స్ రాసుకొని పేజీలు నింపుతారు కదా, ఇప్పుడు బాబా పుస్తకంలో కాదు, మస్తకంలో నింపండి. బాబా వినిపించేటువంటి జ్ఞానంను ఒక్కొక్క పాయింట్ని ధారణ చేయండి అంటున్నారు. మౌనంగా కూర్చొని అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. సైలెన్స్లో అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. వరదానం, आत्मिक मुस्कुराहट द्वारा चेहरे से प्रसन्नता की झलक दिखाने वाले विशेष आत्मा भव। ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖంలో ప్రసన్నత యొక్క మెరుపును చూపించేటువంటి విశేష ఆత్మా భవ. ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖంలో ప్రసన్నత యొక్క మెరుపును చూపించేటువంటి విశేష ఆత్మా భవ. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ప్రసన్నత. ప్రసన్నత అనగా ఆత్మిక చిరునవ్వు. గట్టిగా నవ్వడం కాదు, కానీ స్మైల్, చిరునవ్వు. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా సరే
మీ ముఖం పైన దుఃఖం యొక్క అల రాకూడదు. సదా ప్రసన్నతే. ఇలా అనుకోకండి, వాళ్ళు 1 గంట సేపు మాట్లాడారు, గంట నన్ను తిట్టారు, గంట సేపు రకరకాల మాటలు అన్నారు, నేను కేవలం ఒక్కటే కదా అన్నది, నేను కేవలం ఒకటే చెప్పాను. మీ 100 తప్పులు, నాది ఒక్కటే ఒక తప్పు, నాది ఒక్క తప్పే, ఇంకేం లేదు. 1 సెకండ్ మాట్లాడినా, ఆలోచించినా, ముఖం పైన అప్రసన్నత వచ్చినా ఫెయిల్. అది ఫెయిల్ మీన్స్ ఫెయిల్. 1 గంట సహించుకున్నారు, తర్వాత ఏమైంది? గ్యాస్ బెలూన్ లాగా మొత్తం గ్యాస్ రిలీజ్ అయిపోయింది, బెలూన్ క్రింద పడ్డది. గ్యాస్ నిండినప్పుడు ఎంత బాగా ఎగిరిందో, గ్యాస్ మొత్తం పోగానే అలాగే పడిపోతుంది. శ్రేష్ఠ జీవితం యొక్క లక్ష్యాన్ని తీసుకున్నటువంటి విశేష ఆత్మలు ఈ విధంగా గ్యాస్ బెలూన్ లాగా అవ్వరు. గ్యాస్ బెలూన్ లాగా అవ్వరు, వాళ్ళ స్థితి డౌన్ అవ్వదల. స్లోగన్: शीतल काया वाले योगी स्वयं शीतल बन दूसरों को शीतल दृष्टि से निहाल करते हैं. శీతలమైన కాయ కలిగిన యోగిలు స్వయం శీతలంగా అయి ఇతరులను శీతలమైన దృష్టితో పావనం చేస్తారు. ఈరోజు అవ్యక్త సైలెన్స్ కోసం పాయింట్: ఏ విధంగా సైన్స్లో ఉన్నటువంటి వారు ఇసుక పైన కూడా ధాన్యాన్ని పండిస్తూ ఉన్నారు. సైన్స్ ద్వారా ఇసుక పైన కూడా ధాన్యాన్ని పండిస్తూ ఉన్నారు. అలాగే మీరు సైలెన్స్ ద్వారా ధరణిని పరివర్తన చేయండి. దీనికోసం శుభభావన సంపన్నులుగా కండి. బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. సైలెన్స్ శక్తితో ఏ ఆత్మ యొక్క వృత్తిని దృష్టినైనా పరివర్తన చేయగలుగుతారు. ఎలాంటి క్రోధము అజ్ఞానం యొక్క, ఏ విధంగా క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి, అలాగే జ్ఞానం యొక్క శక్తి ఏంటి అంటే శాంతి, సహన శక్తి. మరి ఇప్పుడు ఈ గుణాలను మీ సంస్కారంగా తయారు చేసుకోండి. అప్పుడు డబల్ లైట్ ఫరిస్తాగా అవుతారు. జ్ఞానం యొక్క శక్తిని ఉపయోగించాలి. ఈరోజు స్వమానం: నేను విశేష ఆత్మను. ఓం శాంతి.